10 లక్షల రూపాయలు తీసుకొచ్చి తన ఇంట్లో పని మనిషి అప్పుడు లేబర్ దాదాపుగా జగన్కి అనుకూలంగా ఉండేవాడు. నీకు 5,000 ఇస్తా, నువ్వు మాత్రం ఈ ఒక్కసారికి తెలుగుదేశానికి ఓటి అని చెప్పి నీ ఇట్లాగ వైసీపీ ఓటేసే వాళ్ళు ఎవరెవరో పట్టురమ్మను అని చెప్పి ఓ 50 మందికి అతను డబ్బులు ఇచ్చాడు, తలా 5,000 రూపాయలు. వీళ్ళు వేశారు ఓటు కూడా అట్లాగే. దేవుడి మీద నాళ్ళ దేవుడు కొంతమంది హిందువులు అయితే హిందూ దేవుళ్ళ మీద ప్రమాణం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ దేవుళ్ళ మీద ప్రమాణం, అట్లా చేయించి మరీ డబ్బులు ఇచ్చారు. అట్లాంటి బోల్డ్ అంతమంది ఉన్నారు, అంత చేశారు. అలా చేసినటువంటి వాళ్ళకి మంచి చేయడం కోసమో లేకపోతే ప్రయోజనం చేయడం కోసం అదేదో ఉరస అనే సంస్థ పెట్టారు. ఆ ఉరస సంస్థ స్పెషల్ ఏంటంటే వాళ్ళందరూ ప్రొఫెషనల్స్ వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళ ఉద్యోగాల్లో, కానీ వాళ్ళంతా కలిపి సంస్థగా లేరు, కొత్తగా పెట్టుకున్నారు. ఇది వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో తక్కువకి ఇద్దాం అనుకున్నారు. అది రూపాయికి కాదు, ఎవడన్నా దమ్ముంటే నిరూపించండి అంటున్నారు లోకేష్ గారు. కరెక్టే, అసలు ఎంతకి ఇచ్చారో చూపెట్టట్లేదు జీవో. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చింది చూపెడుతున్నాం కదా మనం, ఇన్ఫోసిస్ కో ఎవరికో, ఇన్ఫోసిస్ కదా టీసీఎస్ చూపెడుతున్నాం కదా 95 పైసలు 99 పైసలు. కానీ దీని జీవో ఏది వరుస జీవో, అది జీవో ఇచ్చినప్పుడు ఇది ఎందుకు ఇవ్వట్లేదు? అసలు ఎంతకి ఇచ్చారు మీరు చెప్పట్లేదు. దానికోసం టీసీఎస్కి ఇచ్చారు ఇక్కడ. అంటే కొత్తగా ఒక సంస్థకి అట్లా ఇస్తే ఎట్లా అని రేపు పొద్దున ఎవడన్నా గొడవ అవుతుంది, భవిష్యత్తులో స్కామ్ కింద కేసు కూడా పెట్టచ్చు. అందుకని ముందు జాగ్రత్తగా ఓ పాలసీ తీసుకున్నట్టు. అంటే చట్టబద్ధమైనటువంటి క్రైమ్ ఇది, క్రైమ్ అనకూడదు. ఎందుకని కోర్టులు కూడా క్రైమ్ అంటలేదు దాన్ని. దాన్ని ఏంటిది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగ